అల్లు అర్జున్ మనం ఇంతవరకు ఎప్పుడు చూడని సరికొత్త క్యారెక్టర్లో మనకు తన నెక్స్ట్ సినిమాలో అయితే కనిపించబోతున్నాడు. తెలుగు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సాలిడ్ హిట్ అయితే అందుకున్నాడు భయ్య. ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో కనీవిని ఎరుగని రేంజ్ లో హైప్ అయితే పెరిగిపోయింది. యూత్ ఇండియా బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడని మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటేనే ఒక క్రేజీ కాంబినేషన్. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం ఇలా బ్లాక్ బస్టర్లు అందుకున్న ఈ కాంబోలో 4వసారి సినిమా రావడంతో ఆడియన్స్ లో మరింత హైప్ అయితే పెరిగిపోయింది. ఇంతవరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కాంబో ఇప్పుడు ఫ్యాంటసీ యాక్షన్ జానర్ అయితే ఎంచుకోబోతున్నారు. నిర్మాత నాగవంశీ స్వయంగా ఇంటర్వ్యూలో దీనిపై హింట్ ఇస్తూ ఈ సినిమాపై ఆసక్తిని ఇంకా పెంచేశాడు. రామాయణ, మహాభారత గాథల్లో ఎంతో మంది వీరుల కథలు ఉన్నప్పటికీ ఒక గొప్ప దేవుడి కథ ఇప్పటి వరకు లోతుగా ఎవరూ చూపించలేదని, ఈ సినిమాలో మేమదే తీయబోతున్నామని ఈయనైతే హింట్ ఇచ్చాడు. ఇప్పుడు నాగవంశీ ఇచ్చిన ఈ హింటు ఈ సినిమా పురాణ గాథ ఆధారంగా తెరకెక్కుతోందని మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ సినిమాను ప్రాచీన వీరుడైన కార్తికేయ స్వామిని స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కించబోతున్నారట. ఇప్పటి వరకు కార్తికేయుడిపై భారతీయ సినిమాల్లో పెద్దగా కథలేం చూడలేదు. తమిళ సినిమా ఇండస్ట్రీలో కాస్త ఎక్కువగానే పరిచయం ఉన్నప్పటికీ తెలుగు సినిమాల్లో ఈ కోణం ఇప్పటి వరకు చూడలేదు. మరి ఇదే గనక నిజమైతే అల్లు అర్జున్ ను మనం ఇంతవరకు ఎప్పుడు చూడని సరికొత్త రోల్లో మనం ఈ సినిమాలో అయితే చూడబోతున్నాం. ఇక త్రివిక్రమ్ కూడా తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా ఒక పురాణ గాథనైతే టచ్ చేయబోతున్నాడు. సో ఇది గైస్, మరి అల్లు అర్జున్ కొత్త రోల్లో కనిపించడం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. వీలైతే వీడియోకి లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.